శ్రీ గురుభ్యో నమః. సాధనా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నుంచి మనం కొన్ని వర్ణాలు సాధన చేసుకుందాం. వర్ణాలలో పదవర్ణాలు, తానవర్ణాలు అని రెండు రకాలు ఉంటాయి. పదవర్ణం అంటే ఏంటంటే పదవర్ణమునే చౌకవర్ణం అని కూడా అంటారు. దీనిలో పల్లవి, అనుపల్లవి, చరణము, ఎత్తుగడ స్వరములు ఇవి తప్పకుండా ఉంటాయి. ఈ అన్ని స్వరాలకి కూడా అంటే ఎత్తుగడ స్వరాలకి కూడా పల్లవి, అనుపల్లవికి, చరణానికి, ఎత్తుగడ స్వరాలకి అన్నిటికీ కూడా సాహిత్యం ఉంటుంది. సాహిత్య ప్రధానంగా సాగుతుంది పదవర్ణం అనేది. అందుకని కొంచెం నిదానంగా ఉంటుంది, చౌక నడకతో ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది నడక, భావం ఎక్కువగా తెలిసేలాగా ఉంటుంది. దాన్ని పదవర్ణం అంటారు. తర్వాతది తానవర్ణము. తానవర్ణం అంటే తానగతితో కూడుకుని ఉంటుంది. అంటే తాళం యొక్క గతి ప్రాధాన్యంగా ఉంటుంది. ఇందులో కూడా పల్లవి, అనుపల్లవి, ముక్తాయి స్వరము, తర్వాత చరణము, ఎత్తుగడ స్వరాలు ఉంటాయి. ఈ ఎత్తుగడ స్వరాలు ఈ చరణంలో చిట్ట స్వరాలను ఉంటాయి. ఆ చిట్ట స్వరాల్లో ఎండింగ్ స్వరము చరణానికి ఏ స్వరంతో స్టార్ట్ అవుతుందో ఆ స్వరానికి ముందు స్వరంతో ఈ చిట్ట స్వరం అనేది ఎండ్ అవుతుంది. అంటే మనము స్వరకల్పన చేసుకోవడానికి చేయడం ఎలా అనే ఒక విధానం అనేది మనకి ఈ వర్ణాల సాధనలో తెలుస్తూ ఉంటుంది. వర్ణాల సాధనతో ఆ రాగంలో స్వరకల్పన ఎలా చేయాలి అనేది తెలుసుకునే వీలుగా ఉంటుంది. అది తానవర్ణం అన్నమాట. ఇందులో సాహిత్యము పల్లవికి, అనుపల్లవికి, చరణానికి సాహిత్యం కూడా ఉంటుంది. కానీ సాహిత్యం కొంచెం తక్కువగా ఉండి ఎక్కువగా అకార ఇకారాలుతో కూడి ఉంటుంది అన్నమాట. అది తానవర్ణము. ఎక్కువ తానవర్ణాలే పాడుకుంటాము. తానవర్ణాల ద్వారా రాగ సాధన కూడా బాగా సాగుతుంది. ఆ రాగం యొక్క ఛాయ బాగా తెలుస్తూ ఉంటుంది. రాగం అనేది అర్థం చేసుకోవడం అవుతుంది. అది వర్ణాల యొక్క విశ్లేషణ. ఈరోజు మనము ముందు మోహన వర్ణంతో స్టార్ట్ చేసుకుందాం. మోహన రాగంలో మనము గీతం పాడుకున్నాం. వరవీణ మృదుపాణి అని గీతం కూడా పాడుకున్నాం. ఈ మోహన రాగంలో ఈరోజు వర్ణం పాడుకుందాం, తానవర్ణం. మోహన రాగం 28వ మేళకర్త అయిన హరికాంబోజి రాగజైన్యము. మోహన రాగంలో చతుశ్రుతిష్మము, అంతరగాంధారము, పంచమము, చతుశ్రుతి దైవతము, కైసిక నిషాదము ఉంటాయి. కైసిక నిషాదం ఉండదు, చతుశ్రుతి దైవతము ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా ఆదితాళం వర్ణాలు. ఆ తర్వాత అడతాళ వర్ణాలు వేరే ఉంటాయి. ఫస్ట్ మనం ఇది పాడుకునేది ఆదితాళ వర్ణము. మోహన రాగంలో ఆదితాళంలో వర్ణము. నేను పాడుతున్న శృతి జీ అండి, అంటే 5 జీ శృతిలో నేను పాడుతున్నాను. కొంచెం యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు మంచి జీ షార్ప్ ఏ కూడా పాడతారు. అంటే 5.5, 6 శృతిలో పాడుతుంటారు లేడీస్. మగవాళ్ళైతే 6.5, 7 కూడా పాడేస్తుంటారు. నేను ప్రస్తుతం 5 శృతిలో పాడుకుంటున్నాను. నేను పాడుతున్న శృతి 5. ఈరోజు పాడుతున్న తానవర్ణము, మోహన రాగవర్ణము, హరికాంబుజజన్యము, ఆది తాళము. మోహన రాగం మూర్ఛన పాడుకుందాం. మనం ఇంతకుముందు గీతం పాడుకున్నాం. ఈ రాగంలో ఒకసారి మూర్ఛన పాడుకుని వర్ణంలో పల్లవి, అనుపల్లవి, ముక్తాయి స్వరం అని ఉంటుంది. తర్వాత చరణం ఉంటుంది. అక్కడి నుంచి ఒక 4 చిట్ట స్వరాలని ఉంటాయి. అవి పాడుకోవాలి. మొత్తం ఈరోజు ఎంతవరకు అవుతే అంతవరకు పాడుకుందాం. సా పా సా పా
సరి గ ప ద సా సా ద ప గ రి సా. ఇందులో 5 స్వరాలు ఉంటాయి. స రి గ ప ద, స రి గ ప ద 5 స్వరాలు. దీన్ని ఔడవ రాగం అంటారు. పైన కింద కూడా 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటారు. చతుశ్రుతి రిషభము, అంతర్గాంధారము, పంచమము, చతుశ్రుతి దైవతము. స రి గ ప ద సా సా ద ప గ రి సా గ గ ప ప వర వీణ ద ప సా సా మృదు పాణి రి స ద ద ప వనరుహలో అని పాడుకున్నాం మనం. వర వీణ మృదు పాణి వనరుహలో చనురాణి సురుచిర బంబరవేణి సురనుతక యాణి అని గీతం పాడుకున్నాము. గీతం నుంచి వర్ణము, వర్ణం తర్వాత కీర్తన, ఇలా ఒక రాగంలో అన్ని వరుస పెట్టి అవన్నీ పాడుతుంటే ఆ స్వరం యొక్క ఆ స్వరాన్ని ఎలా పాడుతున్నారు అనేది, ఆ మార్పులు కానీ అవన్నీ కూడా జాగ్రత్తగా గమనించగలుగుతాము. గీతంలో పొడిగా ఆల్మోస్ట్ గ గ ప ప ద ప సా సా రి స ద ద ప ఆల్మోస్ట్ పొడిగా వస్తాయి అక్షరాలు. అంటే స్వరాలు, దానికి అనుస్వరాలు గమకాలు ఎక్కువగా ఉండవు అనమాట. వర్ణంలోకి వచ్చేప్పటికి కొంచెం అనుస్వరము గమకము అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. దాన్ని గమనిస్తూ పాడుకుంటే అది ఇంకా బాగుంటుంది. ఈరోజు పల్లవిలో స్వరం స్టార్ట్ చేస్తున్నాను. గా గా రి సా స రి రి గ గ రి రి స రి గ రి స రి స ద స రి గ ప గ రి స రి. ఇది చౌకకాలం అంటారు దీన్ని. ఒకే ఆది తాళంలో ఒక్కొక్క అంగాన్ని 2 సార్లు వేస్తాం అన్నమాట. 2 సార్లు గా గా అంటే 2 అక్షరాలకి ఒక దెబ్బ పడుతూ ఉంటుంది. దీని కింద కాలం అంటారు. పై కాలం అంటే 4 అక్షరాలు పడుతూ ఉంటుంది. గా గా అట్లా వస్తుంది. ఇంకా ఒక ఆవృతాన్ని 2 సార్లు పాడడం అనేది సాంప్రదాయంగా ఉంటుంది వర్ణంలో. కాబట్టి ఒక ఆవృతం అవ్వగానే మళ్ళీ ఇంకోసారి పాడతాం అనమాట. పల్లవిలో ఒక్కొక్క ఆవృతాన్ని 2 సార్లు, అనుపల్లవిలో ఒక్కొక్క ఆవృతాన్ని 2 సార్లు అట్లా పాడుకోవడం కూడా ఉంటుంది. అందుకని నేను అలాగే వేస్తున్నాను. గా గా రి సా స రి రి గ గ రి రి స రి గ రి స రి స ద స రి గ ప గ రి స రి గ గ రి సా స రి రి గ గ రి రి స రి గ రి స రి స ద స రి గ ప గ రి స రి గ ప గ గ రి స రి గ రి రి స ద స రి గ రి గ ప గ ప ద ప ద స ద ప గ ద ప గ రి గ ప గ గ రి స రి గ రి రి స ద స రి గ రి
గ ప గ ప ద ప ద స ద ప గ ద ప గ రి. అది పల్లవి స్వరము. సాహిత్యం తర్వాత సెక్షన్లో పాడుకుందాం. శ్రీ గురుభ్యో నమః.